హలో అండి, అందరికీ నమస్కారం. చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని అందులో తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలాగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా వాటర్ ఉన్నంతసేపు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చు. తర్వాత ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకొద్దిసేపు అంటే వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు దీనికోసం మసాలా తయారు చేసుకుందాం. ఆ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ధనియాలు, గసగసాలు, కొద్దిగా కొబ్బరి అన్నిటినీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి పేస్ట్ లాగా. ఈ మసాలా ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ వేగిన తర్వాత అందులో ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ని కూడా వేసుకొని అది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. బాగా ముక్కలన్నిటికీ పట్టించుకొని వేయించుకున్న తర్వాత అందులోకి తగినంత కారం వేసుకొని కలుపుకొని కొద్దిసేపు వేయించుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ.